ఫస్ట్ నీకు రంగస్థలం టైంలో చరణ్ గారితో కొంచెం రేపో పెరిగింది. సో అతనికి నేరేషన్ ఇచ్చేప్పుడు కానీ ఈ కథ గురించి చెప్పిన కానీ అప్పుడు రియాక్షన్ చరణ్ బాబు ఏమన్నారు? చరణ్ గారికి ఒక నమ్మకం ఉందండి. అంటే సుక్కు సార్ దగ్గర పనిచేయడం వల్ల ఏమవుతుంది అంటే హీరోలకు దగ్గరగా ఉంటామండి. అంటే ఆయన అరే మీరు హీరోలతో మాట్లాడకూడదు అలాంటి ఏం పట్టిందండి, ఆయనే పరిచయం చేస్తారని మనం ఒక డైలాగ్ రాసామనుకోండి, ఆ హీరో చెప్తాడండి ఈ డైలాగ్ ఎవరు రాశారు తెలుసా డార్లింగ్, ఈ రాశాడు సెట్లో. దానివల్ల ఇంకా ఈజీ అయిపోయి క్లోజ్ అయిపోయి చరణ్ సార్ చెప్పాను ఇలాంటి ఇష్టమైన కమ్యూనిటీ బ్యాక్డ్రాప్లో ఒక హీరో ఉంటాడు, ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది, చెయ్యి బాగుంటుంది చెయ్యి అన్నారు. కానీ అప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో అబ్బాయికే చేస్తానని చరణ్ గారు కూడా తెలియదు. తర్వాత ఇన్ని దాటి మొత్తం మీద బాస్ చిరంజీవి గారి కథ వెళ్ళారు. ఫస్ట్ నేరేషన్ ఇచ్చినప్పుడు విన్న వెంటనే ఆయన ఏమన్నారు? చిరంజీవి గారికి నేరేషన్ అంటే చిరంజీవి గారు పైన కూర్చున్నారండి. సార్ నేను కింద కూర్చొని కథ చెప్తాను. అవునా నేను కింద కూర్చొని అన్నారు. లేదు సార్ మీరు పైన కూర్చోండి అంటే. ఇంకంటే పేపర్లు అన్నీ ఉంటాయి కదా సార్, అన్నీ వేసుకుని నేరేషన్ అవుతుంటే చిరుగు సార్ బాగా నచ్చిందండి. క్లైమాక్స్ దగ్గర మాత్రం ఒక్క నిమిషం ఆగారండి. ఆగి ఇలా చూసి బుచ్చి ఇది చాలా మంచి సినిమా అవుతుంది నువ్వు ముందుకెళ్ళు అని ఇంకా వైష్ణవుని పిలిపించి కాల్ చేసి మాట్లాడి, వైష్ణవ్ నువ్వు చేస్తావు నేను చేశాను ఫిల్మ్ అని ఆయన వచ్చేసి మా గురువు గారిని పిలిపించి ఒక ఫోటో అప్పటికప్పుడే తీశారండి. అంటే ఆయన జడ్జిమెంట్ ఏం కానీ అంతే. అంటే చిరంజీవి గారు ఏ కథ విన్నా 100% ఇది ఇలా ఉంటే బాగుంటుందేమో ఒకసారి ఆలోచించింది బెటర్మెంట్స్ కోసం అలా చెప్తూ ఉంటారు కదా, అలా మీ కథ విన్నప్పుడు అలా చెప్పిన సందర్భాలు ఏదైనా ఉందండి. అదే ప్లస్ అయిందని నేను చిరంజీవి గారు ఇప్పుడు అనుకుంటాను. అంటే నేను కొద్దిగా హీరోయిన్ క్యారెక్టరేషన్ కొద్దిగా రాడికల్ గా కొద్దిగా ఈ మోడర్న్ అమ్మాయిలాగా అంటే కొద్దిగా బాగా తీద్దారని ట్రై చేశానండి. అంటే బాగా అంటే కొద్దిగా ఫాస్ట్గా ఉండే కాదులని చిరంజీవి సార్ ఏమన్నారంటే బుచ్చి కొద్దిగా తగ్గించు, ఎందుకంటే ఫ్యామిలీ కూడా రావాలి, ఇలాంటి కంటెంట్ ఫ్యామిలీ కూడా చూడాలా అని చిరంజీవి గారు ఆ టోన్ డౌన్ చేశారండి అమ్మాయి స్పీడ్. అందుకే ఈ రోజు రీచ్ ఫ్యామిలీకి కూడా వెళ్ళింది ఉప్పెన అని నేను ఫీల్ అవుతాను. దానికి మెయిన్ కారణం చిరంజీవి గారు అండి. ఉప్పెన సినిమా ఏ పాయింట్ మీద నేషనల్ అవార్డు మీరు కొట్టారు అంటే? క్లైమాక్స్ అండి, దాంట్లో తిరిగలేదండి. ఎందుకంటే క్లైమాక్స్ లో నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే అండి, అప్పటికే అది పరువు హత్యలు ఆస్తి తగాదాల్లో జరిగాయి, క్యాష్ లో జరిగాయి, డబ్బుల్లో జరిగాయి, రకరకాల ఇన్సిడెంట్లో జరిగాయి తప్పండి. అంటే ఒక అబ్బాయికి మగతనం తీసేస్తే కూడా ప్రేమ ఉంటుంది ఇంకా అని చెప్పే పాయింట్ అది ఏదైతే ఉందో లాస్ట్ పాయింట్ అండి. రాయి పాడైపోయినంత మాత్రం దేవుడు పాడైపోతాడు ఏంటి, ప్రేమకి దైవత్వానికి అంగవైకల్యం ఉండవు అని చెప్పి ఆ పాయింట్ నచ్చుంటుందండి వాళ్ళకి. మగవాళ్ళందరూ ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ఫస్ట్ 2-3 రోజులు మీకు వ్యతిరేకంగా శత్రుత్వం అయ్యారు తెలుసా మీకు? ఆ విషయం తెలియదండి అసలు. మగతనం తీసేయడం ఏంటి అనే పాయింట్ అప్పుడు బాగా కాంట్రవర్సీ అయింది. ఆ టైంలో ఆ టైం డిస్కషన్ జరిగింది. ఏంటో తర్వాత అలా జనాలు అది ఆ పాయింటే బాగా నచ్చి అది దానికి చాలా ధైర్యం కావాలి. అప్పుడు మీరు ఫేస్ చేసిన ఇది ఇబ్బందులు ఇట్లా ఎవరు మిమ్మల్ని టచ్ చేస్తారు అంటే డైరెక్ట్ గా వాళ్ళకే నచ్చుంటది కదండి. అంటే అమ్మాయిల పాయింట్ ఆఫ్ వ్యూలో రాశాను నేను. ఒక అమ్మాయి ప్రేమిస్తే ఏ రేంజ్కి వెళ్ళి లవ్ చేస్తుంది ఒక అబ్బాయిని. అంటే మగతనం అంటే అబ్బాయిలో 2 కాళ్ళ మధ్యలో ఉండేది కాదు, అనువనువును ఉంటదని చెప్పడానికి ప్రయత్నించాను కాబట్టి అండి వాళ్ళు కూడా అర్థం చేసుకుని ఉంటారని బహుశా. మీకు పెళ్ళైంది, పిల్లలు ఉన్నారు. ఈ కథ చెప్పినప్పుడు మీ మిస్సెస్ ఏమన్నారు మళ్ళీ? మా మిస్సెస్ నేను కథ చెప్పలేదు కానీ సినిమా చూసిందండి. అంటే ప్రసాద్ ల్యాబ్స్ లో సినిమా షో చేసినప్పుడు చూసి మా అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరూ చూసాను. నేను బయట ఉన్నాను, నేను చూడలేదండి. ఏడుస్తే వెళ్తే ఈ సినిమా తీసావు ఇంక ఇంటికి వచ్చే పర్లేదు, ఎందుకన్నా గొప్ప సినిమా ఏం అవసరం లేదండి. ఏడుస్తే వెళ్ళిందండి. అంటే అసలు సినిమా కథ ఎలా ఉంటుందని తెలియదు, హీరో క్యారెక్టర్ అని తెలియదు, ఏమీ తెలియదండి. చూస్తా ఏడుస్తా ఇంటికి వెళ్తా చెప్పినమాట అండి. ఇంతకన్నా మంచి సినిమా తీస్తామని నేను అనుకోను, ఇది చాలా మంచి సినిమా, ఇంక ఎక్కువ సినిమా తీసి ఇంటికి వచ్చేసినా పర్లేదు. పెళ్లికి ముందు చాలా మంది లవర్స్ మీకు ఉండే ఉంటారు, తర్వాత కూడా చాలా మంది ఉంటారు. వాళ్ళు ఏమన్నారు మిమ్మల్ని? అలాగే ఫ్రెండ్స్ ఉంటారు చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు కదండి. ఫ్రెండ్స్ ఏంటంటే నా క్లాస్మేట్స్ అందరూ కూడా ఉంటారు కదండి. చాలా మంచి సినిమా తీసావు, ఫ్యామిలీ తెలియ చూసాం అందరూ. ఇప్పటికీ అంటే ఉప్పెన గురించి ఎవరైనా కొత్త కనిపిస్తే ఉప్పెన మామూలుగా లేదు, చాలా మంచి సినిమా. పార్క్ లో వాకింగ్ చేసేటప్పుడు కూడా పెద్ద వాళ్ళు కూడా అంకుల్ వాళ్ళ అందరూ కూడా చెప్తుంటారండి చాలా మంచి సినిమా, ఇది మంచి సినిమా తీశారు. అంటే అంత ఏజ్డ్ పీపుల్ కూడా నచ్చిందంటే 60 years 70 years 80 years వాళ్ళు కూడా నచ్చిందండి. అదంటే ఏదో కంటెంట్ కనెక్ట్ అయి ఉంటుందండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.